హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నమస్కారం. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ నేను సుప్రసిద్ధ విష్ణు క్షేత్రమైనటువంటి శ్రీ ఆదిలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి దేవాలయం దగ్గర ఉన్నానండి. వెళ్ళి ఆ స్వామి వారిని దర్శించుకుందాం రండి. సర్వం విష్ణుమయం. ఆ స్వామి లేని చోటంటూ ఈ జగత్తులో ఉందా? ఎక్కడైనా ఆ స్వామేగా కొలువై ఉన్నారు. ఏ క్షేత్ర దర్శనంతో 108 క్షేత్రాలు దర్శించినటువంటి పుణ్యఫలం లభిస్తుందో, ఏ క్షేత్ర దర్శనంతో మన మనసులో ఉన్న భావాలను స్వామి అనుగ్రహించి మనకు ఆ కోరికలను నెరవేరుస్తాడో ఆ క్షేత్రమే సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం సర్పవరంలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి సన్నిధి. ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సర్పవరంలో ఉందండి. ఎంతో మహిమాన్వితమైన దివ్యమైన క్షేత్రంగా చెబుతారు. ఈనాటి కార్యక్రమంలో ఈ క్షేత్రాన్నే దర్శిద్దాం. ఈ క్షేత్రంలో స్వామి ముగ్గురిగా మనకు కనపడతారు. ఒకటి స్వయం వ్యక్తమైతే, మరో చోట ముని ప్రతిష్టగా, మరో చోట ఒక సర్పానికి ఆయన అనుగ్రహించినందుకు గాను సర్పం ప్రతిష్ఠించినటువంటి విగ్రహంగా ఆ భావనారాయణ స్వామి మనకు దర్శనమిస్తారు. వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుందామా? అలాగే ఆలయ విశేషాలు కూడా తెలుసుకుందాం. ఆలయం లోపలికి అడుగు పెట్టేశామండి. చాలా విశాలమైన దివ్యమైన క్షేత్రం ఇది. కొంత సమయం తీసుకుని రావాలే కానీ మనం అడుగు పెట్టడమే ఒక అదృష్టంగా భావించవచ్చు. చాలాసేపు ఇక్కడ గడిపేస్తాం, సమయం అయితే తెలియదని చెప్పొచ్చండి. ఇవాళ ఒక పర్వదినం, రథసప్తమి రోజు నేను ఇవాళ ఈ క్షేత్రానికి వచ్చాను. ఇది నిజంగా అదృష్టమే. ఎంతమంది భక్తులు ఉన్నారో. చాలా మంది భక్తులు ఈ పర్వదినంలో ప్రత్యేకించి కాకినాడ రూరల్ సర్పవరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారండి. మరి ముఖ్యంగా మాఘమాసం శ్రీ భావనారాయణ స్వామి వారిని ఈ మాసంలో కనుక దర్శించుకుంటే ఎంతో పుణ్యప్రదం అని కూడా చెబుతూ ఉంటారు. చూస్తున్నారుగా, ఇదంతా కూడా ఆలయ ప్రాంగణమే. ఒక్కసారి మీకు డ్రోన్ విజువల్స్ చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటుందో. ముందుగా మనల్ని ఆకట్టుకునేది అలా దారిమ్మటి వెళ్తూ ఉంటేనే రాజగోపురం అండి. చూపు తిప్పుకోలేవంతే. 5 అంతరాల్లో మనకు కనపడుతుంది. ఎంత దివ్యంగా సుందరంగా ఉంటుందో. స్వామివారు లోపలే కొలువై ఉన్నారు. వచ్చి ఆయన్ని దర్శించుకోండి అంటూ ప్రతి ఒక్కరికి, చూసే వారందరికీ చెబుతుందా అన్నట్టుగా చాలా టీవీగా కనపడుతుంది ఆ రాజగోపురం. అలా రాజగోపురం నుంచి లోపలికి వచ్చి ఎడం పక్కగా మనం ఆ ఉద్యానవనంలో అలా నడుచుకుంటూ వస్తుంటే ముందుగా ఆ చిన్ని కృష్ణయ్య మనల్ని పలకరిస్తాడండి. ఒకసారి చూడండి, కాళింగ మర్దనం మడుగులో ఉన్న ఆ కాళింగుడి పైన, ఆ శేషు పైన ఆయన ఎలా నాట్యం చేస్తాడో అందరికీ తెలుసు కదా. శ్రీకృష్ణ లీలలు, భాగవతం తెలిసిన వాళ్ళకి, భాగవతం అలాంటి వాళ్ళని చూసే ఉంటాం సీరియల్స్లో, సినిమాల్లో. అలాగే భాగవతం చదివితే ఆ స్వామి గురించి అణువణువు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. కొంత ఇలా చిన్ని కృష్ణయ్యకి నమస్కరించుకుని దర్శనం బాగా ఇప్పించయ్యా అని దండం పెట్టుకుని అలా లోపలికి సాగడమే. 5,000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. శాసనాల ప్రకారంగా, చరిత్ర ప్రకారంగా చూస్తానండి 2000 సంవత్సరాల క్రితం వివిధ రాజుల చేత ఇది అభివృద్ధి చేయబడుతూ వచ్చిందనమాట. అంటే 2000 సంవత్సరాల క్రితం నుంచి
ఈ నిర్మాణాలన్నీ మనం చూస్తాం. ఈ గోడలు కానీ ఇవన్నీ ప్రాకారాలు చూస్తే అర్థమవుతుంది ఎంతటి పురాతనమైన దేవాలయము అని. ఇంకా మనం బయటే ఉన్నాం. అలా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతూ ఉంటే సర్వం విష్ణుమయమేనండి. ఒకవైపుగా ఇక్కడ చూడొచ్చు శంకు చక్రాలు, తిరునామాలు. ఇక్కడే ఆ స్వామిని మనసారా తలుచుకుని లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా ఆలయం లోపలికి ప్రవేశించకుండానే ఈ ప్రాంతం, ఈ ప్రదేశం నన్ను చాలా ఆకట్టుకుందండి. అందుకే వచ్చి ఇలా కూర్చుండిపోయాను. చూస్తున్నది ఏంటో తెలుసా? ఇది ఒక మండపం. ఇప్పుడంటే వివిధ కార్యక్రమాలు, కైంకర్యాలు స్వామివారికి ఆలయం లోపలే జరుగుతున్నాయి. కానీ ఇంతకు ముందు కాలంలో కళ్యాణాలు కానీ వివిధ సందర్భాల్లో ఉండేటువంటి విశేషమైన రోజుల్లో చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఈ మండపంలోనే నిర్వహించేవారు. ఎంత బుజ్జిగా చిన్నగా ఉందో కదా మండపం. జయ విజయాలను అలా చూస్తున్నాం. పైన శంఖచక్ర తిరునామాలు కూడా మనకు కనిపిస్తాయి. పూర్తిగా ఈ మండపం అంతా కూడా ఇది వరకు కార్యక్రమాలు నిర్వహించేటువంటి స్థలంగా చెబుతారండి. మీరు లోపలికి ప్రవేశించడమే కుడివైపున మీరు గమనించవచ్చు. నమో నారాయణ, నమో శ్రీ భావనారాయణ స్వామినే నమః. ఇక్కడ చూస్తున్నారుగా సుదర్శన యాగశాల. స్వామివారికి సంబంధించినటువంటి యాగాలు, యజ్ఞాలన్నీ కూడా ఇక్కడే నిర్వహిస్తారండి. ఒక యాగశాలగా ఏర్పాటు చేశారు. ముఖ్యమైన రోజుల్లో, కొన్ని పుణ్యతిథుల్లో ఈ సుదర్శన హోమాలు, యాగాలు అనేవి నిర్వహిస్తారనమాట. ముక్తికా సరస్సు. ఎవరైతే భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారో, ఆ భావనారాయణ స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్ళు ముందుగా ఈ ముక్తికా సరస్సులో స్నానం ఆచరించి తర్వాతే దర్శనానికి వెళతారండి. ఈ సరస్సు ఎంతో ముఖ్యమైనదని చెప్పాలి. ప్రత్యేకించి ముక్తిని ప్రసాదించేది. త్రిలోక సంచారి అయినటువంటి ఆ నారద మహాముని గర్వాన్ని అణచి తనకి మళ్ళీ తన పూర్వ ఏవైతే ఉందో తన శరీరం, అదే విధంగా అంటే నారదులుగా మళ్ళీ స్త్రీ రూపం నుంచి మళ్ళీ నారదులుగా రూపం పొందినటువంటి సరస్సు ఇదేనండి. అందుకే ఇక్కడ మనకి గుర్తుగా చూడవచ్చు. ఎడమ చెయ్యి పైకెత్తి ఆ విష్ణు భగవానుడు 3 మునకలు వేయమంటారట నారద మహాముని. అందులో భాగంగా ఆయన వేస్తే ఎడమ చెయ్యి మాత్రం స్త్రీ రూపంలో ఉండిపోతుంది. ఇక్కడ విగ్రహం కూడా మనం గమనించవచ్చు. ఇగో స్త్రీ అంటే ఎలాగా వస్త్రం వేసుకుంటారో అలా ఉండి ఎడమ చేతి గాజులు ఉంటాయి అన్నమాట. ఆ గాజులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఎవరైనా వచ్చి గమనిస్తే చాలా తీక్షణంగా తెలుస్తుంది. అంత అసలుగా ఎవరు చూడరు. కానీ అవి గాజులు, స్త్రీ రూపం అనమాట. ఎడమ చెయ్యి మాత్రం. తర్వాత ఆయన గుర్తొస్తుందంట, ఏంటిది ఎడమ చెయ్యి మాత్రం స్త్రీ రూపంలో ఉందని చూస్తే అసలు ఏం జరిగింది, సత్యలోకంలో ఆయన ఏ విధంగా బీరాలు పరికారు, నాకు విష్ణుమాయ అంటదని ఆయన ఎలా చెప్తారో ఇవన్నీ కూడా గుర్తొచ్చి, స్వామి నేను ఎంత తప్పు చేశాను, నేనేమి అంటే నిరంతరం నేను నామస్మరణ చేసినంత మాత్రాన నేను మంచిగా ఉంటేనే కదా, మంచిగా లేక నేను గర్వంతో ఉన్నాను కాబట్టి నాకు ఈ శిక్ష అయింది, కానీ నువ్వేంటో నేను తెలుసుకున్నానయ్యా అంటూ మనసులో ఆయన భావించి ఒక్కసారి స్మరించుకుంటే గరుడారూఢుడే కనపడ్డారట. అలా కనిపించిన తర్వాత 10,000 సంవత్సరాలు నారద మహాముని తపస్సు చేసిన తర్వాతే ఇక్కడ స్వామి అమ్మవారిని ప్రతిష్ఠించారని చెప్తారు. అందుకే ఈ క్షేత్రానికి అంత మహత్యం. ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు ముక్తికా సరస్సులో స్నానం ఆచరించి కనీసం కాళ్ళైనా కడుక్కుని వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ మరొక గుండం కూడా ఉంటుందండి. నారద గుండం అంటారు. ముందుగా నారదుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ స్నానం చేసింది అక్కడే. అక్కడ మునక వేసిన తర్వాతే ఆయన స్త్రీ రూపం పొందారు అని చెప్తారు. ఎందుకంటే విష్ణుమాయ, ఆయన మాయ జరగాలి కదా, ఆయన ఏదో రకంగా క్రియేట్ చేస్తారు, కల్పిస్తారు కదా. అందులో ఖచ్చితంగా అందరూ పడాలి అని అంటే కనుక ఒక మాయ ఆయన సృష్టించారు. అందులో భాగంగా నారదుడికి తెలియాలి, తన అహంకార గర్వం తగ్గాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తారు. అందులో మునక వేసిన తర్వాతే స్త్రీ రూపం పొందుతారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మునక వేసిన తర్వాత తన పూర్వ రూపం పొందుతారు అనమాట నారదుల వారు. మీరు వస్తే ఖచ్చితంగా నారదగుండం అలాగే ఈ ముక్తి గుండాన్ని కూడా దర్శించండి. నారాయణ గోవింద వాసుదేవ శ్రీ భావనారాయణ స్వామి. ఆలయానికి ప్రధానంగానండి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి రాజమార్గం వైపు, అంటే రాజగోపురం నుంచి మనం వచ్చాం కదా, అలాగే తూర్పు వైపున ఇంకొక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం గుండా కూడా లోపలికి రావచ్చు. ఇదిగో వచ్చే భక్తులు ఇటు నుంచి వస్తారు. అలాగే కొంతమంది ఇటువైపుగా కూడా బయటికి వెళ్తూ ఉంటారు. నారాయణ చరణం శరణం ప్రపత్తి అంటూ ముందుగా ఆలయంలోకి వచ్చే భక్తులందరూ కూడా ఆ స్వామి వారి పాదాలకు నమస్కరించుకుని లోపలికి వెళతారు. మనము నమస్కరించుకుందాం. గోవింద గోవింద.
కడిగినటువంటి పాదాలు ఆ దివ్య చరణాలకు నమస్కరించుకున్నాం. ఇక ఇక్కడి నుంచే చూడొచ్చు ధ్వజస్తంభం పైదాకా ఉంటుందండి. మనకి కొంచెం ఇక్కడ సేఫ్ ప్లేస్ గా షెడ్స్ అవన్నీ వేసేసారు. బయట నుంచి చూస్తే కనపడుతుంది ధ్వజస్తంభం టీవీగా అలా నిలబడుతూ స్వామివారి టీవీకి నిదర్శనంగా మనకి కనపడుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఆ ధ్వజస్తంభానికి నమస్కరించుకుని క్యూ లైన్స్ ఏర్పాటు చేశారండి. ఇవాళ పుణ్యదినం అని చెప్పాను కదా, రథసప్తమి రోజు వచ్చాను. చాలా మంది భక్తులు ఉంటారు. ప్రత్యేకించి మాఘమాసంలో అయితే ఇంకా ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎందుకంటే మాఘమాసం ప్రత్యేకమైన రోజున స్వామివారు ఇక్కడ ఉద్భవించారు, స్వయం వ్యక్తమయ్యారు అనేటువంటిది ఇక్కడ ప్రజల నమ్మకం. ఆ రోజునే స్వామివారి పుట్టినరోజుగా కూడా భావించి వివిధ కార్యక్రమాలు ఆలయ కమిటీ వారు చేస్తారు. స్వామివారి సన్నిధిలో 2 ధ్వజస్తంభాలను మనం గమనించవచ్చండి. ఒకటి రాతి ధ్వజస్తంభం ఉంటుంది, ఆ పైనే ఆంజనేయ స్వామివారి కొలువై ఉంటారు. ముందుగా దానికి కొంచెం ముందుగా తర్వాత ఏర్పాటు చేసినటువంటి ధ్వజస్తంభం అన్నమాట. చుట్టూ కూడా స్వామివారి దశావతారాలు, అలాగే శంకు చక్రాలు, అలాగే గరుత్మంతుల వారు, ఆంజనేయ స్వామి వారు ఎంతో వినమ్రంగా భక్తిగా స్వామివారికి చేతులు నమస్కరించి జోడించి మనకు కనిపిస్తారు. జై శ్రీ భావనారాయణ స్వామినే నమః. శ్రీ రాజ్యలక్ష్మీదేవి సమేత భావనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా ఇలా క్యూ లైన్లలోంచి వెళుతూ ఉన్నారండి. ఎప్పుడెప్పుడు ఆ స్వామిని దర్శించుకుందామా, ఆయన దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని వీళ్ళంతా కూడా కుతూహలంగా ముందుకు కదులుతున్న వాళ్లే. ప్రతినిత్యం ఎంతో మంది భక్తులు ఆ స్వామిని దర్శించుకుంటారండి. ఇక్కడ ఇంకో ప్రత్యేకం ఏంటంటే, ప్రపంచంలో మనం ఎక్కడా చూడని విధంగా 3 సార్లు 3 వివిధ మూర్తులుగా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇది నిజంగా మహద్భాగ్యమే. అదే ఈ ఆలయంలో గొప్ప విశేషం. చాలా విశాలమైన ప్రాంగణం అండి సర్పవరం క్షేత్రం అనేది. ఎంత పెద్దగా ఉంటుందంటే, అలా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ స్వామివారిని తలుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇంకెంత పెద్ద విస్తీర్ణమా అని అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కటి కూడా చాలా విశేషంగా భక్తి భావం ఉప్పొంగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఒకసారి ఆలయ ప్రాకారాలు చూడండి, ఎంతటి పురాతనమైనవో. ఎక్కడికక్కడ మండపాల్లాగా కూడా మనకు కనిపిస్తాయి. ముందుగా మనం చూసినటువంటి మండపం కావచ్చు, అలాగే ఆలయానికి ఎడం పక్కగా ఉన్నటువంటి ఈ మండపం కావచ్చు. అవి చూస్తేనే తెలుస్తోంది ఎన్ని ఏళ్ల క్రితమైంది ఈ ఆలయం అని చెప్పి. ఆలయాల్లో దేవతా వృక్షాల దగ్గర భక్తులందరూ కూడా వచ్చి దీపారాధన చేస్తారు. ఇదిగో ఉసిరిక వృక్షం. స్వామి సన్నిధిలో ఖచ్చితంగా ఉంటుంది కదండి గోమాత. చక్కగా చూడొచ్చు, నమస్కరించుకుని వెళ్ళొచ్చు. సంస్కృతి కావడంతో ఆ సూర్య భగవానుడికి, ఆ ప్రత్యక్ష దైవానికి ఇక్కడ పాలు పొంగించి సమర్పిస్తున్నారండి భక్తులు. చాలా మంది ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉంటారు. స్వామివారి సన్నిధిలోనే ఆ ప్రత్యక్ష భగవానుడికి పరవాన్నం ఉండి నైవేద్యంగా సమర్పిస్తారు. క్షేత్రంలో మనం ఉన్నామండి. ఎంత విశేషమో, అదృష్టం ఉంటేనే కానీ ఈ ఆలయంలోకి అడుగు పెట్టరు అని అంటే ఏంటో అనుకున్నాను. కానీ చాలా అద్భుతమైన, లోపలికి రావడమే ఒక దివ్యమైన అనుభూతి. ఇంకా నేను లోపలికి దర్శనానికి వెళ్ళలేదు, చుట్టూ ప్రాకారాలు ఇవన్నీ చూద్దామని వచ్చాను. రథసప్తమి కావడంతో ఎంతమంది భక్తులు వచ్చారో. ఉదయం నుంచి చాలా సందడిగా కోలాహలంగా ఉంది. ప్రత్యేకించి మాఘమాసంలో ఈ క్షేత్రాన్ని ఎంతో మంది భక్తులు దర్శిస్తూ ఉంటారండి. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇక కాకినాడ ప్రజలైతే చెప్పక్కర్లేదు, ఏ విశేషమైన ఏ సందర్భమైనా స్వామివారితో విన్నవించుకోవడానికి వస్తారు. రథసప్తమి ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తికి పరవాన్నాలు వండి ఇక్కడ స్వామి ఎదురుగుండానే సమర్పిస్తారండి. ఆలయ ప్రాంగణంలో ఇలా చేయటం అనేది నిజంగా అదృష్టమే, ఎంతో పుణ్యప్రదం కూడా. ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఇక్కడ మనకు రాతిలో చెక్కబడినటువంటి మహా గణపతి కనిపిస్తారండి. ఈ ప్రాకారం అంతటికి కూడా ఆయన రక్షణగా కాపలాగా ఉంటారని చెప్తారు. స్వామిని ఒకసారి దర్శించుకోండి. బొజ్జ గణపయ్య నిండుగా అలా ఉన్నారు. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ముందుగా గణపతికి పూజిస్తాం కదా, అదే విధంగా ఇక్కడ ఆ స్వామి వారికి దండం పెట్టుకుని నైవేద్యం అవి సమర్పించి అగరబత్తి అవన్నీ వెలిగించి ఆ తర్వాత లోపల దర్శనానికి వెళ్తారన్నమాట. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ.
కాకినాడ సర్పవర క్షేత్రం అణువణువు విశేషమేనండి. 27 నక్షత్రాలకి అనుగుణంగా ఉండేటువంటి వృక్షాలని ఇక్కడ వారు పెట్టడం జరిగింది. మీరు ప్రాకారంలో ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తారో అప్పుడు గమనించండి. ఇగో ఇప్పుడు నేను ప్రస్తుతం మూలా నక్షత్రం దగ్గర ఉన్నాను. వేగిస వృక్షం అంటారండి, మామూలుగా మన భాషలో అయితే తెల్ల గుగ్గిలం అంటారు. ఈ వృక్షం చూడడానికి ఇలాగే ఉంటుంది, ఒక్క నెలలో మాత్రమే చిగురిస్తుంది, మిగతా కాలాలన్నిటిలోనూ ఇలా మూడుగానే మనకు కనిపిస్తుంది అనమాట. ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటే ఎవరైతే మూలా నక్షత్రం వారు ఉంటారో వారు వచ్చి ఈ వృక్షం చుట్టూ కూడా ఒక 3 ప్రదక్షిణలు లేకపోతే 11, 27 ఇలా ప్రదక్షిణలు చేసుకుని స్వామివారికి నమస్కరించుకుని వెళ్తారు. అంటే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి ఈతి బాధలు, నవగ్రహ దోషాలు ఏమన్నా ఉంటే అవి పోతాయి అనేది ఒక ప్రతీతి అనమాట. ఇప్పుడు నేను ఉంచినది మూల నక్షత్రం దగ్గర. ఇలా మిగతా 26 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి ఉంటుంది. మీరు క్షేత్రానికి వచ్చినప్పుడు హడావిడిగా స్వామిని దర్శించుకుని వెళ్ళిపోకుండా ఇవన్నీ కూడా వీక్షించండి. మీ నక్షత్రం ఏదో అక్కడ చూసుకుని, ఉదాహరణకి శ్రవణము ఇంకా ఏదైనా నక్షత్రం అయితే గనక వచ్చి అక్కడ ప్రదక్షిణ చేసి వెళ్ళండి. ఖచ్చితంగా స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఎంతో మంది భక్తులండి ఈ ప్రాకారం చుట్టూ చూస్తే పాలు పొంగిస్తూ ఉన్నారు. అయితే ఇవాళ రథసప్తమి కదా అందుకనే పొంగిస్తున్నారంటే అలా కాదు. ఈ మాఘమాసం అన్నాళ్ళు కూడా మనం ఇతర ఏ దేవాలయాల్లో చూడని విధంగా ఇక్కడ 4 ఆదివారాలు కూడా పాలు పొంగిస్తారండి. అలాగే విశేషంగా ఈ మాఘమాసంలోనే స్వామివారు ఉద్భవించారని నమ్ముతారు. సులభంగా ఏకాదశి కూడా ఈ విధంగానే చేస్తారు. చాలా మంది భక్తులు ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు, ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ స్వామివారికి అవి విన్నవించుకుని అవి తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ పాలు పొంగిస్తున్నారు. అయితే ఈ పద్ధతి కొంచెం విచిత్రంగా ఉంటుంది. మొలకలు ఉంటాయి, రేగిపళ్ళు, చలివిడి, అలాగే వడపప్పు ఇవన్నీ ఉంటాయండి. అసలు ఏం చేస్తున్నారో భక్తులతో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. ఎక్కడ మీరు? ఏ ఊరు? ఎక్కడ? రాజపిల్ల ప్రతిపాడు మండలం. ప్రతిపాడు. ఇక్కడ ఏంటి ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమం? ఇవాళ రథసప్తమి కదా, పాలు పొంగిస్తున్నారు. పాలు పొంగించుకుంటాం. ఈ మొలకలు ఇవన్నీ ఏంటి? పెసలో నానబెడతామండి. ఎందుకని? నానబెడతాం. శుక్రవారం నానబెట్టుకుంటాం. అంటే ఆదివారానికి కావాలి, లేదంటే మంగళవారానికి కావాలంటే ఆదివారం నానబెట్టుకుంటాం. అంటే మొలకలు రావాలి. మొలకలు ముందు రోజు నానబెట్టేసి మన్నాడు కడిగేసి మళ్ళీ మూట కట్టాలండి. మూట కట్టి మళ్ళీ మన్నాడు ఇప్పితే ఈ మొలకలు వస్తాయి. అంటే ఎందుకు మొలకలు తీసుకొచ్చారు? సాధారణంగా చూడం కదా దేవుడికి సమర్పించడం. ఈ అమ్మాయికి పిల్లలు లేదండి, లేకపోతే ఇక్కడ తీసుకొని దండం పెట్టించాను. నాకు మొక్క ఇస్తే దేవుడు నేను మొక్క ఇసుకుంటాను, దండం పెట్టుకున్నాను. నాకు మొక్క ఇస్తా అంటే ఒక మొలక నా కడుపులో పడితే నీకు మొలకలు ఇస్తాను స్వామి అని మొక్కుకుంటారా? అన్నాక మళ్ళీ సంవత్సరానికి మా కడుపుని పడ్డాడండి. స్వామి దయ. నిజంగా బాబు పుట్టాడండి, తీసుకొచ్చాడు బాబు సంటి పిల్లడితో తీసుకొచ్చి మొక్క ఇస్తాడు. నీడు కుదరలేదండి మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ. అలా ఎన్ని సంవత్సరాలు చేస్తారు? మనం ఒప్పుకోలు తినండి, ప్రతి సంవత్సరం చేసుకొచ్చండి, లేకపోతే ఇంటి దగ్గర ఇసురుకొచ్చండి. ఇంక మాకు తోడుకోవడం ఉందండి, ఆదివారం ఇంటి దగ్గర ఇసురుకుంటాం ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఇక్కడ పాలు పొంగిచ్చేసిన తర్వాత ఎట్లా ఇసురుతారు? ఎలా ఇసురుతాను చూద్దరుగా. చెప్పండి. గుమ్మడికాయ, కొబ్బరి బొండం, అరటిపళ్ళు, చెరుగడలు ఉన్నాయి. అవి ఇసురుతామండి. మొక్క ఇసురుతాను. అవి కింద పడకుండా సెంగులు పట్టుకుని అందరూ పట్టుకుంటాం. ఎవరికైతే పిల్లలు లేరు వాళ్ళకి పిల్లలు పుడతారు. స్వామివారి ప్రసాదాన్ని ఆ మొక్క ఇచ్చినట్టు అన్నట్టు మన దేవుడు. ఆ దేవుడు పుణ్యమంట మా కోళ్ళకి బాబుని ఇచ్చారు. సంతోషం అండి. 5వ సంవత్సరం మళ్ళీ ఏమీ లేరు, మళ్ళీ దేవుడు పుణ్యమంట ఈ మొక్క ఇచ్చినాక మళ్ళీ పాప బాబా పుట్టాలి. ఇస్తారండి స్వామి ఖచ్చితంగా. మనం మంచిగా ఉంటే ఆయన ఎప్పటికీ. ఏం చెప్తారంటే చాలా మందికి తెలియదు కదా, తెలియదండి మరి. ఏం చెప్తారు స్వామి గురించి? స్వామి స్వయం వ్యక్తమయ్యారు ఇక్కడ. కావనారాయణ స్వామి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎన్నేళ్ల నుంచి? మేమైతే ఎక్కువ వీళ్ళ అమ్మగారిని అయితే వస్తారు. అలా ఒకరికొకరు తెలుసుకున్నాను. ఏమనిపిస్తుంది స్వామివారిని చూడగానే? అదొక సంతోషం అనిపించేస్తాను. ఒళ్ళంతా అదో ఎంత చక్కగా అలంకరిస్తారు. ఒళ్ళంతా అదో రకంగా అయిపోయి మనకి చాలా సంతోషం వస్తాయి. ఇక్కడ ఏం చేయకుండా ఉండాలనిపిస్తాను, ప్రశాంతంగా. ఇలా ఎంతో మంది భక్తులకి నిదర్శనాలని చెప్పొచ్చండి. స్వామి ఎన్నో రకాలుగా అనుగ్రహించారు. 5 ఏళ్లుగా సంతానం లేని వారికి స్వామి సంతానాన్ని కలిగించారు. 12 బాబు. ఆ మొక్కుని అలా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతిసారి కూడా అంటే మళ్ళీ మాఘమాసం వచ్చినప్పుడల్లా ఇలా వచ్చి వారి మొక్కుని చెల్లించుకుంటూ ఉన్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్కారం అమ్మా. జై భావనారాయణ స్వామి. జై స్వామి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ జగన్నాథపురం నుంచి వస్తున్నారు. కాకినాడే జగన్నాథపురం దగ్గర నుంచి వస్తున్నారు. మొక్క ఏమైనా మీకు? మొక్క ఏమీ లేదమ్మా. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? ఒక
3 years నుంచి వస్తున్నాం. 3 ఏళ్ళు అవుతోంది. ఇక్కడికి రావడం అనేది చాలా సంవత్సరాల నుంచి వస్తున్నామండి, కానీ 3 years నుంచి పాలు పొంగించుకుంటున్నామండి. కోరికని ప్రత్యేకంగా ఏమీ లేదండి, మొక్క అనేది ఏమీ లేదు, అడగకుండానే ఆ స్వామి అన్ని ఇస్తున్నారండి. ఏదో పాలు పొంగించుకుంటే మంచిది అని. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? చేబ్రోలు నుంచి. చేబ్రోలు ఇక్కడ దగ్గరేనా? దగ్గరే అండి, పిఠాపురం దగ్గర. పిఠాపురం దగ్గర చేబ్రోలు. ఎవరు చెప్పారు ఈ దేవాలయం ఇక్కడ ఉందని, ఈ క్షేత్రం గురించి? తెలుసండి, పోతున్నాండి, రావడానికి అవకాశం ఇవ్వలేదు, భగవంతుడు ఈ రోజు ఇచ్చాడు నాకు నిజంగా అవకాశం. అదృష్టమే మీకు. ఇవాళేమో రథ సప్తమి, చిక్కుడుకాయలతో రథం తయారు చేశారు. అలాగే చిక్కుడాకులోనేమో పరవాణం వండి ఇక్కడే వండి సమర్పించారు ఆదిత్యుడికి. చూసారా, దర్శనం అయిందా? లోపలికి వెళ్ళి దర్శనం వెళ్తానండి, చేసుకున్నారా? ఈసారి వెళ్తానండి అమ్మ. అవునా? ఈసారి వెళ్తాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వెళ్తారా? వెళ్తా. దర్శనం బాగా జరగాలి మీకు. ఏమన్నా కోరికలు ఉన్నాయా, మొక్కులు? కోరికలు ఏమిటంటే నాకు ఆరోగ్యమే కోరిక. నిజమే, నాకు ఆరోగ్యమే కోరిక. పిల్లలు 3 మగ పిల్లలు పెళ్లి చేసాం, మనవాళ్ళు పుట్టారు, మనవాళ్ళకి పెళ్లి అవ్వడం, వాళ్ళకి చదువు సంస్కారం, జాబ్లు రావడం కావాలి. నా ఒక బిడ్డ జాబ్ చేస్తున్నాడు ఆల్రెడీ, ఆ బిడ్డ వల్ల డబ్బులు ఎత్తుంటే ఇలా చేసుకుంటాను నేను. సంతోషం. 2 బాబులు అండి, రోడ్డు వ్యాపారం, ఓ బాబు జాబ్ ఇచ్చాడు, ఓ బాబు వ్యాపారం. అవునా? అందరూ మంచిగా ఉన్నారు కదా? అందరూ మంచిగా ఉన్నారు. సంతోషం, అంతా స్వామి దయ. స్వామి దయ్యండి, మన దయ్య అంతే. నమస్కారం. కన్నం పెంచడం వరకు అండి మన దయ్య. ఆ పైన మహానుభావ అయిందే. సర్పవరం క్షేత్రంలో భక్తులకు ఎన్నో నిదర్శనాలండి. స్వామి వారు ఎన్నో రకాలుగా తమ మహిమ చూపిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం. బిజీగా ఉన్నారు? చాలా సంతోషం. చాలా చక్కగా అలంకరించుకున్నారు, ఉన్న స్థలంలోనే పాలు పొంగిస్తున్నారు ఇద్దరు. అవునా? సూర్య భగవానుడు. ఏంటండి, ఏమన్నా మొక్కుకున్నారా మీరు? మేము ఎప్పుడు మొక్కుకుంటాం అండి, కానీ ఇక్కడ ఏం చేసినా మాకు అదే జరుగుతూనే ఉంది. అలా ఆరు జరిగాయి. మా పాపకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. ఓ అవునా? సంతోషం. అలాగే. ఎప్పుడు అనుకున్నారు మీరు? వస్తున్నాం అండి. మా బాబు జాబ్ వచ్చి 5 years అవుతుంది. 5 years అవుతుందా గవర్నమెంట్ జాబ్? గవర్నమెంట్ జాబ్ అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ వస్తారు. కంటిన్యూ ఎక్కడ ఉంటారు? మాది జగన్నాథ్పురం. అక్కడి నుంచి వస్తారు. అవును మేడం. మాఘమాసంలో ప్రత్యేకం కదా? అవును మేడం. మీరమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 8 years నుంచే మేడం. నా ఫ్రెండ్ నేను కలిసే వస్తాము. అవునా? లాస్ట్ ఇయర్ మా పాప పెళ్లి విషయంలో అయితే చిన్న ప్రాబ్లమ్స్ అయ్యి వచ్చినాయి నాకు. అవన్నీ చాలా అయ్యి నాకు చాలా నమ్మకం అండి. ఇదే కాదు, నేను రామదేవుని పూజలు కూడా చేస్తాను ఇంట్లో. అవి కూడా ఏమనుకున్నా జరుగుతుంది. అలాగే సూర్యనారాయణ మూర్తికి కూడా మేము 8 years నుంచి వస్తున్నాము. మేము ఏమనుకున్నా జరిగింది. నాకు ముఖ్యంగా ఆరోగ్యం. నా ఆరోగ్యం బాగుండేది కాదు మేడం, నా ఆరోగ్యం మంచిగా ఉంది. హ్యాపీ, సంతోషం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వస్తారా? ప్రతి ఇయర్ వస్తాను. నేను కార్తీక మాసం అలా చేస్తాను, మాఘ మాసం కూడా అలాగే చేస్తాను. అంతే విశేషంగా చేసుకుంటారు. ప్రతి ఇయర్ కార్తీక మాసం అంత శ్రద్ధగా చేస్తాము, మాఘ మాసం కూడా నేను అంతే శ్రద్ధగా చేస్తాను. ఒక పూటే భోజనం చేసి సూర్యదేవునికి పరమాణం అవి వండి సమర్పిస్తారా? ఇక్కడే ఉడుకుతున్నాయి పాలు, ఇక్కడ ఆల్రెడీ ఉడుకుతోంది. అది ఉడుకుతుంది మేడం. నేను ఎప్పుడు ఇలాగే కుండ పెట్టుకుని చేసుకుంటాను, అని అలాగే చేసుకుంటది అనమాట. రామలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. జై భావనారాయణ. జై భావనారాయణ స్వామి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాది ఇక్కడే కాకినాడ, మాదాపట్నం. మాది ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు ఈ క్షేత్రానికి? ఇక్కడ ఒక 27 సంవత్సరం పైనుంచి వస్తున్నాం అండి. మాకు ఈ గుడి బాగా ఫేమస్ అండి, మాకు బాగా ఇష్టం అండి. మా గురువు గారు కూడా ఈ గుడికి వెళ్తే చాలా బాగుంటుంది, మీకు భావనారాయణ స్వామి అంటే మన భావాన్ని అర్థం చేసుకుని మనకి అన్ని కోరికలు నెరవేర్చి అని చెప్పేసి ఆయనకి చెప్పారు అని చెప్తే అర్థించుమించుగా వస్తూ ఉంటాం అండి. ఈ ఆదివారం అంటే బాగా మాకు ఇష్టం అండి. మాఘమాసం ఉపవాసాలు కూడా ఉంటుంటాము, ఏదో తిని అలాగే వస్తుంటాం అన్నమాట. ఇక్కడ ప్రత్యేకమే 3 మూర్తులుగా స్వామిని చూడొచ్చు కదా? ఎక్కడైనా సరే ఒక్క మూర్తినే చూస్తాము, ఇక్కడ 3 మూర్తులే చూడొచ్చండి. స్వయం వ్యక్తమైంది, నారదుల వారు ప్రతిష్ఠించింది ఒకటి, అనంతుడు ప్రతిష్ఠించింది, అమ్మవారు కూడా. చాలా బాగుంటాయి, అంత చాలా బాగుంటుంది. చాలా పురాతనమైంది కదా? పురాతన 500 సంవత్సరాల క్రితం అండి గుడి కూడా. చాలా దేవత కట్టిన గుడి, చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. ఏం చెప్తారు భక్తులు? చాలా మంది ఇంకా రాని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఇవన్నీ గుడికి చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళకి అందరికి
వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. పిల్లలు కావాలని వాడు పిల్లలు పుడతారు, పెళ్లిళ్ళు అవని వాడు పెళ్లిళ్ళు అవుతాయి. మనం అనుకున్న కోరికలన్నీ కూడా బాగా నెరవేరుతాయి. మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి భగవంతుడిని. కోరుకుంటే అన్ని కూడా బాగా నెరవేరుస్తాడు. ఇక్కడ ముక్తిగుండం నారదగుండం ఉంది. ఇక్కడ కూడా స్నానాలు చేస్తే చాలా మంచిదండి. ఎదురుగుండా ఉంటాయి కదా. ఎదురుకుండా ఉందండి, ఆ పక్కన అటువైపు కూడా ఉంది. రెండింటిలో కూడా స్నానం చేయాలి, చేస్తే చాలా మంచిది అనమాట. చాలా సంతోషం అమ్మా, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.